ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందున్నాం మనం. అయితే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ ముందరికి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల ప్రకటన చేసిండు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం. అసలు ఆ అభివృద్ధి పనులు ఎంతవరకు వచ్చినాయి? నిజంగానే 1000 కోట్లు కేటాయించిండా? 1000 కోట్లు కేటాయిస్తే ఆ అభివృద్ధి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడదాం. అన్న నమస్తే. ఏందన్నా 1000 కోట్లు కేటాయించనని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనయా ఉస్మానియా యూనివర్సిటీలో? నేను మన ఛానల్ ద్వారానే ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు రావటానికి ముందు రేవంత్ రెడ్డి గారు ఏదైతే 1000 కోట్లు ప్రకటిస్తున్నారని జీవో ఇస్తున్నారని చెప్పినప్పుడు ఇదే లెజెండ్ టీవీలో నేను ఏం చెప్పినంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు కాదు, ఒక 10 కోట్లు యూనివర్సిటీకి ఇవ్వండి, యూనివర్సిటీకి ఖర్చు పెట్టండి అని చెప్పేసాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆగస్టులో వచ్చిండు, మళ్ళీ డిసెంబర్లో వచ్చిండు యూనివర్సిటీకి. నా స్వయం పర్యవేక్షణలో ఉందని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత ఓ 10 సార్లు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో పురుగులన్నం వచ్చింది. రోడ్లెక్కి ధర్నాలు చేశారు. ధర్నాలు చేసినందుకు తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పోయి 10 మంది మీద కేసు పెట్టారు. ఇప్పుడు చెప్పండి, 1000 కోట్ల పరిస్థితి దేవుడెరుగు. హాస్టల్లో అన్నం పెట్టే పరిస్థితికే దిక్కు లేదు ఇక్కడ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్న చర్యలు అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్వయం పర్యవేక్షణలో ఉందని చెప్పిన నేను చెప్పలా. ఆయన ఏం చెప్పిండు, ఇక నుంచి 1000 కోట్లు నేనే ఇస్తా, నా స్వయం పర్యవేక్షణలో ఈ యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ చేస్తా, కొంతమంది డల్లాసులు చేస్తున్నారు, ఈయన ఆక్స్ఫర్డ్ చేస్తా అంటూ ఆక్స్ఫర్డ్ చేస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహార నాణ్యత లోపం ఉంటే ఈ యూనివర్సిటీ డల్లాస్ అయిద్దా లేకపోతే ఆక్స్ఫర్డ్ అవుతుందా నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. ఏదైతే తెలంగాణ ఉద్యమానికి కీలక పాత్ర పోషించిన కేంద్ర బిందు ఉద్యమం ఇదే కదా, నువ్వు వచ్చి చెప్పినావు కదా, రక్తం బొట్టు గార్చి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసిందని నువ్వు చెప్పినావు కదా. ఆ రోజు పోలీసు లాఠీ దెబ్బలు తిన్నారు కదా ఆంధ్ర పార్టీల వల్ల. 10 ఏళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అయినప్పుడు లాఠీలు దెబ్బలు తిన్నారు కదా. ప్రజా పరిపాలన ఉద్యమకారులు తెలంగాణ ఆత్మ కోసమే నేను పనిచేస్తాను, వాళ్ళ ఆత్మఘోషను తీర్చడానికే నేను ముఖ్యమంత్రి అవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు ఉస్మానియా వేదికగా విద్యార్థుల మీద దాడులు చేస్తాడు? బీసీ దాడులు చేస్తుంటే ఎందుకు స్పందించడం? నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వీసీ గారు ఒక సర్క్యులర్ ఇచ్చారు, ఉస్మానియా వేదికగా ఏదన్నా ధర్నా జరిగినా ఏదన్నా ప్రొటెస్ట్ జరిగినా దాని మీద నేను కేసు పెడతాం, దాని మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అంటాడు. ఇదే నువ్వు యూనివర్సిటీకి వచ్చినప్పుడు అంతెత్తులేసి అరిసినువు కదా, నాకు నియంత్రత్వ పోకడలు జరుగుతున్నాయి, నన్ను మీటింగ్ కూడా పెట్టుకోనియట్లేదు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా, మళ్ళీ నేను 2 సంవత్సరాల్లో వస్తా, ఉస్మానియా యూనివర్సిటీని మార్చేస్తా, విముక్తిని చేస్తా, ఏది గడీల పాలన బద్దలు కొట్టినా దొరల కంచెల బద్దలు కొట్టినా అంటున్నా. ఉస్మానియా వేదిక వీసీ కంచెలు తగలేదు, మరి ఆయన ఎవరు చంపుతారు? బయటన్నా ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. మీరు అడిగారు కదా 1000 కోట్ల పరిస్థితి ఏం చెప్తున్నా అంటే, 1000 కోట్లు అనేది రాజకీయం కోసం వచ్చింది. నేను చెప్తున్నా, ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికృత రాజకీయాలు ఎలా ఉంటాయి, ఒక రాజకీయ అవసరం కోసం మిగిలిన వాటిని ఎలా డైవర్ట్ చేస్తారు అనే దాన్ని చెప్తున్నా. ఆ రోజు ఉస్మానియా వేదికగా సర్పంచులుగా తర్వాత వచ్చేసి రకరకాల ఎన్నికల్లో పోటీ చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉస్మానియా వేదిక నుంచి పోతుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. నేను పర్సనల్ సోర్స్ ద్వారా చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి. ఇది ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తే కేయూ స్టార్ట్ చేసింది, హెచ్సియు స్టార్ట్ చేసింది, పాలమూరు స్టార్ట్ చేసింది, కోటి ఉమెన్స్ స్టార్ట్ చేసింది. ఇలా స్టార్ట్ చేయటం వల్ల ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓ బహిరంగ సభలో చెప్తున్నారు, చదువుకునే విద్యార్థులు రాజకీయాల్లో పోటీ చేయొద్దు, మీరు ఈ రాజకీయాలకు సంబంధించిన సభల్లో పాల్గొనొద్దని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి కారణం ఇదే, ఆ న్యూట్రాలిటీ చేసేసి తొక్కేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉస్మానియాకి వచ్చి 1000 కోట్లు ప్రకటిస్తున్నా అని చెప్తున్నా. ఇంకొక అంశం కూడా చెప్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేటప్పుడు నిరసన తెలియజేయకూడదని జాబ్ క్యాలెండర్ ఇస్తా అని ఈనాడు పేపర్ రాసింది, తర్వాత ఆంధ్రజ్యోతి రాసింది, రకరకాల పేపర్లో 10 రోజులు రేపొద్దున జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఉస్మానియా వేదికగా జరగబోతున్న చారిత్రాత్మక ఘట్టం అని పేపర్లో రాసింది. మరి ఆ చారిత్రాత్మక ఘట్టం ఎక్కడ పోయింది? ఇప్పుడు వరకు అసలు ఇచ్చిన దానికి దిక్కు లేదు, మళ్ళీ కొత్తది ఇస్తారంట. నేనేమంటున్నానంటే, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు రాజకీయాల కోసం చేసే ఎజెండా తప్ప ఇది ఏదైతే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఎట్లాంటి జీవోలు గతంలో రాలేదా? జీవో వచ్చిన ప్రతిదీ సక్సెస్ అయినాయా తెలంగాణ రాష్ట్రం? నేనేమడుగుతున్నదంటే, ఇప్పుడు బిల్డింగ్ కట్టలేడాము, నేనేమంటున్నా హాస్టల్ పరిస్థితులు మార్చొచ్చు కదా. ఇదే యూనివర్సిటీలో
ఒక సబ్జెక్ట్ కి రీవాల్యుయేషన్ కట్టాలంటే 10,000. ఎంఎస్సి కెమిస్ట్రీ సబ్జెక్ట్ పోతే నువ్వు సబ్జెక్టు కట్టాలంటే 10,000. 10,000 ఎందుకని రేవంత్ రెడ్డి గారు అడగరా? పేద విద్యార్థులు ఫెయిల్ అయ్యారనుకో ఒక పరిస్థితుల్లో రీవాల్యుయేషన్ కట్టుకోవడానికి పరిస్థితులు లేవా? 2,500 పెట్టొచ్చుగా. 10,000 ఏం చేస్తుంది గవర్నమెంట్ యూనివర్సిటీ? అంటే ఇక్కడ ఫెయిల్ చేయటాలు కూడా జరుగుతున్నాయి. వీసీ ప్రోత్సహిస్తాడు, రిజిస్టర్ ప్రోత్సహిస్తాడు, ఓఎస్టీ గారు ప్రోత్సహిస్తాడు. రకరకాల యూనివర్సిటీ సైఫాబాద్ ప్రిన్సిపాల్, నిజాం ప్రిన్సిపాల్, వాళ్ళ ఇప్పుడు యూనివర్సిటీ పరిధిలో ఉన్న ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నారనే విచక్షణ కూడా వీసీకి లేదు. ఎంతకే వాళ్ళు పార్టీలు చేద్దామా, ఎంజాయ్లు చేద్దామా? వీసీ చైర్ లో ఉండి రాజకీయ సభలకు ఇక్కడ పెట్టడానికి రావడానికి ఏంటి ఏ అధికారం ఉంది? వీసీ అనుకుంటున్నారా, లేకపోతే ఒక విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్లు అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయ పార్టీ ఏజెంట్లు అనుకుంటున్నారా? మమ్మల్ని అంటున్నారు కదా, మేము విద్యార్థి సంఘ నాయకులుగా మేము పోరాటాలు చేస్తే మమ్మల్ని అంటున్నారు కదా, మేము రాజకీయ ఏజెంట్లు, పేటిఎం బ్యాచ్ అంటున్నావు కదా. మరి నువ్వు రాజకీయ ఏజెంట్ వా? నువ్వు పేటిఎం బ్యాచ్ వా? కాసింకి ఏం పని ఉంది? ఇలా పోయి మాదిగ దండోర సభ పెట్టి దానికి ప్రాతినిధ్యం వహించాల్సిన అవసరం ఏముంది? మాదిగ కులంలో పెద్దలు లేరా? వేరే వాళ్ళు చేయలేరా? కాసిమే చేయాలా? ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ సభలు పెట్టి కాంగ్రెస్ లిటరసీ అని చెప్పేసి దానికి అనుబంధ సంస్థలు ఎందుకు పెట్టిండు? కాసింకి ఏం సంబంధం ఉందంటున్నా? కాసిం గారికి నేను నాకు తెలియక అడుగుతున్నా. ఏంటంటే రాజకీయాలు చేయాలి, పదవులు కావాలి, పేద బిడ్డలను చంపాలి, ఇదే ఎజెండా. నేను ఎందుకన్నా అంటున్నానంటే, రఘునందన్ రావు గారు కొన్ని మాట్లాడేటప్పుడు నేను ఒక విషయంలో వ్యతిరేకించా. ఎందుకు రఘునందన్ రావు గారు పేరు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తుడు, వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు, సూడో నక్సలైట్లు అని వీళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి అంటారు. సరే, ఆయన మాట్లాడిన కాంటెక్స్ట్ వేరే ఉండొచ్చు. వీళ్ళేమో అమెరికాలు పోవాలి, మంది బిడ్డలను చంపాలని చెప్పేసి రఘునందన్ రావు గారు అంటారు. అది 100% వాస్తవం. ఎందుకు రఘునందన్ రావు గారు 100% వాస్తవం. ప్రొఫెసర్ కాసిం బిడ్డలు ఎక్కడ పోయి ఉద్యమాలు చేస్తున్నారు, ఎక్కడ చదువుతున్నారు? కాసిం సంబంధించిన బిడ్డలు ఎక్కడికి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు? వీళ్ళని కవితలు అని చెప్పాలి, పాటలు అని చెప్పాలి, ఉద్యమాలని చెప్పాలి. ప్రభుత్వానికి అతన్ని తీసుకుపోయి ఉపా చట్టం కింద పెడితేనేమో ఆ ప్రభుత్వం ఏమో దారుణం అయిపోయిన ప్రభుత్వం, ప్రిన్సిపాల్ చేయంగానేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ప్రభుత్వం. నేను అడుగుతున్నా, కాసిం ఏ ఉద్యమాలు చేసిండండి? సామాజిక ఉద్యమాలుగా. కాసిం గారు అనాలి, కాసిమే అంటున్నా, నేను కాసిమే అంట. ఎందుకని అంటున్నంటే, సామాజిక ఉద్యమాలు చేసిన వ్యక్తి తనకు సంబంధించిన జాతుల్లో బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 100 నుంచి 200 మంది విద్యార్థులు చచ్చిపోతుంటే నీ సామాజిక వర్గమే కదా, ఈ సామాజిక వర్గమే కదా. నువ్వేమంటున్నావు? రేవంత్ రెడ్డి గారు విద్యను ప్రేమిస్తున్నారు అంటున్నావుగా. నేను అంటున్నా, నువ్వు రేవంత్ రెడ్డిని ప్రేమిస్తున్నావు, నువ్వు. కాబట్టి నీ సామాజిక వర్గ సంబంధించిన బిడ్డలు చచ్చిపోతున్నా రాజకీయ ఆకాంక్షల కోసం వీటన్నిటిని తాకట్టు పెట్టట్లా నువ్వు? సిగ్గనిపిట్లా? ఇంకేం సాధించుకుంటావు? ఇంకేం చేస్తారు? నాకు అర్థం కావట్లా. మేము పోయి మాట్లాడితే ఏంటి, ఏ హాల్ టికెట్ నెంబరు, ఏ విధానం, ఏం చేస్తారు? నేను అడుగుతున్నా, నిజాం ఇంతకంటే అంచవేతలు చేసిండుగా తెలంగాణ నేలలో. ఈ రోజు చరిత్రలో ఓ ద్రోహిగా మిగిలిపోయాడు. నువ్వు కూడా అట్టే ఓ ద్రోహిగా మిగిలిపోతారు. ఈ వీసీ కూడా అట్టే మిగిలిపోతారు. వీసీని అడుగుతున్నా నేను, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక డిగ్రీ అయిపోయిందన్న నాది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, అనేక సమస్యలు తీసుకుపోతున్నా, సమస్యల మీద మాట్లాడదాం. 1000 కోట్ల సంగతి నేను ఎందుకు తీసుకొస్తానంటే, ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ అయిపోయిన తర్వాత కొంతమంది గ్యాప్ వచ్చి ఉండేది, కొంతమందికి ఆరోగ్య పరిస్థితిలో, ఆర్థిక పరిస్థితిలో బాగోలేక వచ్చింది. ఇక్కడ ర్యాంకు కొట్టినంటే గొప్పడే కన్నా సీట్ వచ్చినోడే. డబల్ పీజీఓడి సీట్ ఇవ్వమనట్లా, నువ్వు డబల్ పీజీ చేసుకోమని వెసులుబాటు కూడా ఇచ్చిన. సింగిల్ పీజీఓడికి ఏజ్ కట్ ఆఫ్ బెటర్ 32 సంవత్సరాలు గనక దాటితే ఇక్కడ సీట్ ఇరంట, హాస్టల్లో సీట్ ఇరంట. ఇచ్చిన ఏదైతే మెస్ కార్డు ఉందో గుంజుకున్నారో చీఫ్ వార్డెన్ లాక్కోండో. నేను ఇదే విషయాన్ని తీసుకుపోయి ఓఎస్టీ దృష్టికి, రిజిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా, వీసీ గారి దృష్టికి కూడా తీసుకుపోయినా. నేనేం చెప్పానంటే, సార్ పేద విద్యార్థులు వీళ్ళు ఏజ్ కట్ ఆఫ్ పెట్టవచ్చు. ఒకవేళ నిజంగా 4-5 డిగ్రీలు చేస్తే మీరు అన్నట్టు మీరు అనుకోవచ్చు. ఒకవేళ 4-5 డిగ్రీలే చేసారు అనుకున్నా, ఫీజు కట్టించుకో, మెస్ ఫీజు ఉంది కదా, కట్టించుకొని జాయిన్ చేసుకో. ఉత్తి జాయిన్ చేసుకోమనట్లేదు. కానీ నీ యూనివర్సిటీలో నీకు సీట్ వచ్చిన తర్వాత నువ్వేగా బాధ్యత. నేను అంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు ఒక హాస్పిటల్లో జాయిన్ అయిన, ఆపరేషన్ కి డబ్బులు కట్టి ఆపరేషన్ థియేటర్ వరకే నేను ఉంచుకుంటా, పేషెంట్ ట్రీట్మెంట్ చేయడానికి రూము అది నేను ఇయ్యను, నువ్వు బయట తెచ్చుకో అంటే అది కరెక్టా? కాదు కదా. దాని అంతాకేగా నువ్వు కట్టేది. 150-200 ర్యాంక్ వచ్చిందంటే దేనికోసం వస్తున్నారని? వీళ్ళు ఏమన్నా 1,00,000 కోట్లు 2,000 కోట్లు ఉన్నోళ్ళ కాదు కదా. నువ్వు 2 లక్షల జీతం తీసుకుంటావు, బొగ్గ కారులో తిరుగుతుంటావు, సయ్యన నీకు జ్యూసులు ఆఫీసుల్లో రావాలి, ఛాయలు ఆఫీసుల్లో రావాలి. మరి అదే కష్టం పడరాదు? ఆ కష్టం నువ్వు పడరాదు? ఒక రోజు యూనివర్సిటీ మీద పెచ్చులు ఊడిపోయి చేతుల మీద మొహాల మీద పడుతుంటే మొహాలు పాడైపోతుంటే ఏం చేస్తున్నా నా వీసీ? ఏం పని ఉంది? ఏం పీక్ అట్లా కట్టే పని ఉంది వీసీకి? నేను అడుగుతున్నా, ఏం పని ఉందన్న?
వీసీకి రిజిస్టర్ కి ఓఎస్టీకి ఏం పని ఉంది? సంతకాల పనులు తప్ప. ఉం. యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలో 20-30 కాలేజీలు తిరగలేడా వీసీ? ఎందుకు దర్జాగా ఏసీలో కూర్చుంటున్నారు? ఉం. వీసీ గారు, రిజిస్టర్ గారు, ఓఎస్టీ గారు వీళ్ళంతా ఏసీలకు అలవాటు పడ్డారన్న. నిజాం కాలేజీ పోయి బందెల దొడ్లు ఉన్నట్టుంటాయి హాస్టల్. కనీసం మామూలుగా గేదెలో ఆవులు కూడా ఉండవు, కుక్కలు కూడా ఉండవు ఆ బతుకులు. పెచ్చులు ఊడిపోతుంటాయి, వాష్రూమ్లు క్లీన్ చేయరు. ఏదన్నా అంటే టెండర్లు రావట్లేదు, బిల్లులు కట్టట్లేదు, కాంట్రాక్ట్ తోటి ఫోన్ చేస్తే బిల్లులు రావట్లేదు అంటున్నావు. నువ్వేమన్నావు వీసీకి? నేను చెప్తున్నా వాటర్ ఫిల్టర్ పాడైపోయిందన్న. నేను చెప్తున్నా సమస్యలు చెప్తున్నా. వాటర్ ఫిల్టర్ పాడైపోయింది. వాటర్ ఫిల్టర్ కి దాని ఒక టెండర్ ఎత్తారంట. వాడు ఎండాకాలం 1 రోజుల దాకా చేయలేదన్న. 1 రోజుల దాకా వాటర్ ఫిల్టర్ ను బాగా చేయాల. మరి ఎక్కడ తాగాలి మంచినీళ్ళు? ఏం తాగాలి చెప్పండి? ఏంటని చీఫ్ వార్డెన్ టేక్ కేర్ లో అడుగుతుంటే వీళ్ళు ఏమంటారంటే దానికి ఓ ఏజెన్సీ టెండర్ వేసిందంట, వాడికి కాకుండా బయట వాడికి ఇస్తే కేసు పెడతారంట. మరి ఈ 30 రోజులు వాడు చేయనందుకు, పని చేయనందుకు ఎవరు కేసు పెట్టాలి? ఎవరు చర్యలు తీసుకోవాలి? ఈ పర్యవేక్షణ సిస్టాన్ని లీడ్ చేయాలి కదా. వీసీ అనేటోడు చక్కగా ఉంటే కిందోళ్ళు కూడా చక్కగా ఉంటారా లేదా? మనం పరిపాలించోడే సరిగ్గా లేనప్పుడు వీళ్ళు రాజకీయ ఏజెంట్లు మారి రేవంత్ రెడ్డి గారు వస్తారా, ఓ శాల్వా కప్పుదావా, నేను తోపునని చెప్పించుకుందావా, లేకపోతే వీసీ దళిత ఇంత మునిపెన్నడు చేయని గొప్పగా పనులు చేసిండు, కార్యక్రమాలు చేసుకున్నాను రాసుకున్నావా? సిగ్గుచేటు నవ్వుతురు. ఒకవేళ కనుక మీరు గొప్పగా చేస్తే ఇక్కడ ఉన్న యూనివర్సిటీ బిడ్డలు చదువుతారు, ఒక్కొక్కరు పిహెచ్డి చదువుకున్నారు, మీ చరిత్ర రాస్తారు. చరిత్రలో స్వర్ణయుగం నేను చెప్తున్నా. అప్పుడు నిజాం టైంలో ఎవడో పరిపాలిస్తుంటే ఒక రాజు మధ్యలో నిజాం సంబంధించిన రాజు, ఒక రాజు మంచిగా పరిపాలించాడు, వాడి గురించి చరిత్రలో రాసిరు. అట్లే నీ గురించి కూడా చరిత్రలో రాస్తారు. ఇట్లా అనేక సమస్యలు. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆ బిల్డింగులు పెచ్చులు ఊడిపోయి మొహం మీద పడుతుంటే వేరే బిల్డింగ్లు ఇవ్వచ్చు కదా, రెంటెడ్ బిల్డింగ్లు తీసుకోవచ్చు కదా. గెస్ట్ హౌస్లు ఖాళీ ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. తెగ బాధపడిపోయాడు. అసలు ఓపెన్ విత్ ఆర్కేలో అసలు ఆ గెస్ట్ హౌస్ ని గొప్ప వైభవాలు ఉన్నాయి గతంలో, అవన్నిటిని పాడైపోతుంటే నా మనసు బాధ కలుగుతుందని చెప్పేసి పాటలు కూడా పాడిండు రేవంత్ రెడ్డి గారు. మరి అదే రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, ఆ బిల్డింగ్లు విద్యార్థులకి రాదు, పని చేయవా? విద్యార్థులు ఉండకూడదా? అంటే లేని కుటుంబాల నుంచి వచ్చారని నేను ఏమంటున్నా, వీళ్ళు రాజకీయ ఆకాంక్షల కోసం విద్యార్థులను అడ్డం పెట్టుకుంటారు, నిరుద్యోగులు అడ్డం పెట్టుకుంటారు, 1000 కోట్లు అంటారు, యూనివర్సిటీలకు వస్తారు. యూనివర్సిటీలకు వచ్చి ఎంత రాజకీయాలు చేస్తారు కానీ విద్యార్థుల సమస్యల పట్ల ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో పోరాటం చేయరు అంటున్నా. నేనేమంటున్నా, సభల్లోకి వచ్చి కేసీఆర్ని తిడతావు, లేకపోతే ఇంకొకరిని తిడతాను, ఇంకోటి తిడతాను. మీరు తిట్టుకోండి, మీరు రాజకీయాన్ని చేసుకోవడానికి 100% నేను కాదనట్లా. కానీ విద్యార్థుల కోసం కూడా అంతే స్థాయిలో పనిచేయాలి కదా. నువ్వు మాటలు చెప్పిపోయి నువ్వు 1000 కోట్లను నా పర్యవేక్షణలో ఉన్న ఒక్క పని ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ మొత్తం తిరిగొద్దాం. ఒక్క పని కనీసం గ్రౌండ్ లెవెల్ మినిమం లెవెల్ వర్క్ అయినా జరిగిద్దా? ఏ హాస్టల్లో ఫౌండేషన్ వేసిను, లేకపోతే ఏ హాస్టల్లో ఫుడ్ బాగాలేదని చెప్పేసి చెప్పును, లేకపోతే ఎక్కడి నుంచి రిపోర్ట్ తెప్పించుకోను. నేను అడుగుతున్నానా, ఒక ముఖ్యమంత్రి సమాధానాలు ఏదన్నా తెలియజేసుకోవాలంటే కనీసం యూనివర్సిటీ విద్యార్థి సంఘాలతో యూనివర్సిటీ సమస్యల గురించి మాట్లాడటానికి కనీసం ఒక కమిటీ పిలిపించో, లేకపోతే కొంతమందిని పిలవడాయా, నేను మాట్లాడతా నిజంగా ఏం సమస్యలు ఉన్నాయని అడుగుతారు కదా. నువ్వు ఎవరిని అడిగిండా? నివేదిక తెప్పించుకుంటా? ఆకునూరు మురళి లాంటి మేధావులు, గొప్ప గొప్ప వ్యక్తులు, అసలు విద్యా వ్యవస్థ పరుగులు పెడుతుంది, దూకుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశలో దూసుకుపోతుందని ప్రజలు కొడితే రేపు పొద్దునే ఏడబడతారో పోయి మీకు కూడా తెలియదు ఆ పరిస్థితి. ఎందుకన్నా ప్రజల్ని మోసం అన్నా, కె చంద్రశేఖరరావు గారు ఇట్టే ప్రజలను మోసం చేద్దాం అనుకుని ప్రజా సమస్యలను వదిలేసి ప్రజలు కాదు వీళ్ళంతా పేటీఎం బ్యాచ్ అని ఆ రోజు ఆరోపణలు చేసి ఈ రోజు రాజకీయాల్లో ఓడిపోయి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. నేను ఆయన గురించి తప్పుడు కామెంట్ చేయాలనే ఉద్దేశంగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పాత్రలో కీలక పాత్ర వహించిన వ్యక్తి అని కూడా చూడాల ప్రజలు. మరి రేవంత్ రెడ్డి గారిని ఎట్లా చూస్తారు? తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకం, తెలంగాణ భావజాలాలకు వ్యతిరేకం, తెలంగాణ గురించి మాట్లాడటానికి హక్కే లేని వీళ్ళంతా మళ్ళీ మేము తెలంగాణని స్వర్ణయుగం చేస్తాం, లేకపోతే 1,00,000 కోట్లు ప్రకటిస్తాం. నేను అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏమంటానంటే, తెలంగాణని తీసుకుపోయి ప్రపంచ పటంలో నిలబెడతా, లేకపోతే ప్రపంచంతో పరుగులు పెట్టే విధంగా తయారు చేస్తున్నా అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో పురుగులు వచ్చినాయి అంటే నీ పరిపాలన సత్తా, నీ రాష్ట్రం యొక్క క్వాలిటీ అనేది దేశ ప్రపంచాలకు తెలియదా? చేయలేవా? సెంట్రల్ యూనివర్సిటీని మెయింటైన్ చేయట్లేదా? ఎన్ఐటీని మెయింటైన్ చేయట్లా? నేను ఏమంటున్నా, దీనికి 1,200 ఎకరాలు 1,300 ఎకరాలు ఉంది. దీనికి కావాల్సిన అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి. చేయలేడా అన్న ముఖ్యమంత్రి గారు? చేయగలరు కదా. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 38,000 కోర్స్ ఫీజు ఉందన్న, కోర్స్ ఫీజులు పెంచుతుండ్రు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి 20,000 స్కాలర్షిప్ వస్తుంది, మరి మిగిలిన ఫీజు ఎవరు కట్టాలన్నా? 15,000.
నువ్వు 150 ర్యాంక్ వచ్చో 160 ర్యాంక్ వచ్చో 15,000 20,000 కట్టడానికి ఇది ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ యాజమాన్యాల్లా తయారైపోతే డబ్బులు కలెక్షన్ ఏజెంట్లా తయారైపోతే ప్రొఫెసర్ కాసిము ఏది ఒక నోటీస్ ఇచ్చి మీరు 15,000 కడితేనే కాలేజీకి రానంటే ఇది ప్రైవేట్ యాజమాన్యం హాల్ టికెట్లు ఇయ్యం ఏందన్న ఇదేం వ్యవస్థ అన్న ఇది యూనివర్సిటీలా విద్యాలయాల దోపిడీ కలెక్షన్ ఏజెంట్ల విశ్వవిద్యాలయాల్లో అట్లుంటదన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అట్లుంటది అసలు 15,000 కడితేనే రమ్మని రిజిస్టర్ ఏమో ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవద్దని రిజిస్టర్ నోటీస్ ఇస్తారు కాసిమేమో ప్రొఫెసర్ కాసిమేమో ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా నోటీస్ పెడతారు 15,000 కడితే ప్రభుత్వం స్కాలర్షిప్ లేదు ప్రభుత్వం స్కాలర్షిప్ లేదు అందుకే మీరు కట్టాల్సిందే అంటారు ప్రభుత్వం ఇవ్వకపోతే నా బాధ్యత సెట్ కండక్ట్ చేసేది ఎవడన్నా నువ్వు కాదా యూనివర్సిటీగా సెట్ క్వాలిఫై కాకుండా ఈ యూనివర్సిటీలో నన్ను అడుగు పెట్టినెత్తవా నువ్వు పోయి కొట్లాడాలనుకుంటే మీరు పోయి కొట్లాడాలనుకుంటే మీరు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వలేదో ఆ ప్రభుత్వాల మీద కొట్లాడు నువ్వు మీటింగులు పెడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యను ప్రేమిస్తున్నట్టు అప్పుడు వచ్చినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అయా మా విద్యార్థులు మా మధ్యతరగతి కుటుంబ జీవితాల్లో ఉన్న పేద విద్యార్థులు మా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు చదువుకోలేకపోతున్నారు 38,000 కట్టి ఆ కోర్సు ఫీజులను తగ్గించండి నేను 70% 80% అటెండెన్స్లు పెట్టినా దానికి కాండినేషన్లు కట్టి ఆ బాధను తగ్గించండి నాకు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వట్లేదన్న అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్లు ఎవరు రాజకీయ ఆకాంక్షల కోసం విద్యార్థులను వాడుకుంటారు రాజకీయాలు మాట్లాడతారు రాజకీయాలు చేస్తారు మళ్ళీ మేము ప్రొఫెసర్లు అంటారు మమ్మల్ని ఏమో పేటీఎం బ్యాచ్లు అంటారు మమ్మల్ని ఏమో విద్యార్థి సంఘ నాయకులు కాదంటారు రాజకీయ ఏదంటే మీరు వీళ్ళు ఏమన్నా స్వతంత్ర సమర యోధులా నాకు అర్థం కావట్లేదన్న నేనేమంటున్నా అంటే రాక్షసులంతా కలిపి అశ్వమేధ యాగం చేశారన్న దాని ఫలితం ఏమొచ్చిందన్న దుర్మార్గమైన ఆలోచనేగా ప్రజలను చంపాలనేగా ఇప్పుడు వీసీ గారు కాసిం గారు రిజిస్టర్ గారు ఓఎస్టీ గారు వీళ్ళంతా అశ్వమేధ యాగం చేశారు విద్యార్థుల కోసం కాదు వాళ్ళ ఆకాంక్షల కోసం తప్ప వాళ్ళు సీట్లో కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయడానికి తప్ప వేరే ఉద్దేశం లేదని తెలియజేసుకుంటాం